తీసుకోవడమే కానీ ఇవ్వటం మా దగ్గర అస్సలు లేదు. అయినా మగాళ్ళ బతుకుతున్న దీనికి పెళ్ళంగా వెళ్ళాల్సిన కర్మ ఏంటి? మరైతే ఫ్రెండ్సా మేము ఎప్పటికీ కాలేం అనవసరమైన డబ్బు ఖర్చు. సారాంగా కాదు, లేదు ఏదో ఉంది, నేను నమ్మను, చెప్పాలి. నేను చెప్తాను ఉండండిరా నాయనా. నీ జేబులో డబ్బులేను ఎత్తి నాయన. చూడు, ఈ నోటుకి నీకు ఏ సంబంధం ఉందని నీ దగ్గర ఉంది? భలేవారండి బాబు, అన్ని సంబంధాలు ఈ నోట్లోనే ఉన్నాయి. మా సంబంధాలు కూడా దీని చుట్టే తిరుగుతున్నాయి నాయన. ఈ కథలు నాకొద్దు, మీ అందరి మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పండి. నేను ఏం చెప్పినా నువ్వు వినవు కదా, కనుక నీకు ఏదో సంబంధం చెప్పాలి అంతేగా. రై లోన అల్మార్ పైన బొమ్మలు ఉండే కానీ తీసుకురా. అలా వచ్చాడా? ఇదిగో చూడు, నేను చెప్పాక ఇన్నాక మా మధ్య ఏ సంబంధం ఉందో నువ్వే చెప్పు. నేను చెప్పడం ఏంటండి బాబు? నువ్వే చెప్పాలి. జాగ్రత్తగా విను. వేతాళ్ళు వేసిన ప్రశ్నలు అన్నిటికీ విక్రమార్కుడు సమాధానాలు చెప్పాడు, కానీ ఈ ఒక్క ప్రశ్నకే సమాధానం చెప్పలా. అదేమిటో తెలుసా? హలో, అది కూడా సంబంధాలకు సంబంధించిందే. ఆ సంబంధాలు నాకు తెలియదు. తెలియదు కదా, జాగ్రత్తగా విను. ఓ తండ్రి కొడుకులు ఇద్దరు ఓ అడవిలో నడుస్తూ వెళ్తున్నారు. ఆ వెళ్ళే వాళ్ళకి ఓ 2 జత పాదాలు అవిపించాయి. అవి 2 ఆడవాళ్ళ పాదాలు. అప్పుడు తండ్రి అన్నాడు, ఒరా పెద్ద జత పాదాల అమ్మాయిని నేను చేసుకుంటాను, చిన్న జత పాదాల అమ్మాయిని నువ్వు చేసుకోరా అన్నాడు. అలా అని బయలుదేరారు. దాదా ఇక్కడి నుంచి నేను చెప్తాను. అలా బయలుదేరారా? ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పెద్ద పాదాలదేమో కూతురుది, చిన్న పాదాలదేమో తల్లిది. అలా అని ఊరుకున్నారా? అనుకున్న ప్రకారం వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు చెప్పు, వాళ్ళ మధ్య ఉన్న సంబంధం చెప్పు. ఏంటి? ఇంకా సంబంధం ఏముంది? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీళ్ళొక జంట, వాళ్ళొక జంటను. వాళ్ళే వీళ్ళు. ఇద్దరు ఉంటే ఏం చెప్పినట్టు వీళ్ళిద్దరు ఇళ్ళు, వీళ్ళిద్దరు ఇళ్ళు, వీళ్ళు ఏమవుతారు? ప్రభువా, సిలువు మీద నువ్వు ఎంత కష్టపడావో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది తండ్రి. బాబు నన్ను వదిలేనా? అమ్మా నన్ను వదిలేని ఇంటికి వెళ్ళిపోతాను. ఇంట్లో కూర్చోబెట్టి నీకు చిలక్కి చెప్పినట్టు చెప్తుంటే చులకనైపోయావట్రా. వెనక మొదలెట్టారు, రాత్రి అయిపోయింది, కావలేదు. ఎలా ఉంది పెద్దమ్మ? వరుసల గురించి వరుస పెట్టి అడిగావు. తొక్కలోది నలుగురు గురించి అడిగితే ఆ వరుస ఏంటో చెప్పలేకపోయావు. ఏమనుకున్నావురా? ఈ చెప్తే గానీ గురించి పంపించరు. మొదటి నుంచి మళ్ళీ మొదలెట్టాడు చెప్పేద్దా. నీ ఓపిక అవి తీసుకోవే. వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. వీళ్ళిద్దరు అడవిలో వెళ్తుంటే వీళ్ళకి 2 ఆడవాళ్ళ అడుగులు గుర్తులు కనపడ్డాయి. ఒకటేమో పెద్ద ఆవిడ కాళ్ళ గుర్తులు, రెండోదేమో చిన్న ఆవిడ కాళ్ళ గుర్తులు ఉన్నాయన్నమాట. అప్పుడు ఈడన్నాడు, ఒరే పెద్ద అడుగులు గుర్తులున్నావని నేను చేసుకుంటాను, చిన్న అడుగులు గుర్తున్నావని నువ్వు చేసుకోరా అన్నాడు. సరే అని చెప్పి అక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరు. ట్విస్ట్ ఏంటంటే పెద్ద అడుగులేమో కూతురివి, చిన్న అడుగులేమో తల్లివి. అనుకున్న ప్రకారం వీళ్ళిద్దరూ డగ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటి, వాళ్ళిద్దరు ఒకటి. అంటే వీళ్ళు భార్యాభర్తలు, వాళ్ళు భార్యాభర్తలు. ఇంత మటుకు తెలిసిందే కదా. వెరీ క్లియరా? వెరీ క్లియర్. ఇంకెన్నిసార్లు చెప్తారు? ఇప్పుడు మొదలవుతుంది అసలు కదా. పండగ వచ్చింది అనమాట. ఏమండి పండగకి మా ఊరిళ్ళు వస్తాను అని. సరే వెళ్ళరా అన్నాడు. ఈవిడ గారు బయలుదేరి ఆ ఇంటికి వెళ్ళింది. డోర్ కొట్టింది, టక్ టక్ టక్. ఆవిడ గారు వచ్చి డోర్ తీసింది. ఏమంటున్నావా? అమ్మగారు లోపలికి రండి అంటుంది. సరే అని చెప్పి లోనికి వెళ్ళారు. ఇందులో ఆయన గారు వచ్చారు మధ్యలో. ఆయన ఏమైనా పలకరిస్తారు? ఏమంటాడు? అత్తగారు కదా వరుసకి, అత్తగారు లోపలికి రండి అంటాడు. మరి కొడుకు పెళ్ళాం కదా. అవును, కోడలు అనాలిగా. మరి ఇందాక నుంచి అత్తవేరా? ఓకే సరే. ఇప్పుడు ఆయన గారు వచ్చారన్నమాట ఇంటికే. ఆయన గారు పండగకు వచ్చారు. డోర్ ఈవిడ గారు వెళ్ళి డోర్ తీసింది. ఏమంటది? అల్లుడు గారు కదా, కూతురు భర్త కదా, అల్లుడు గారు రండి లోపలికి అంటది. సరే వచ్చారు. ఇంతలో ఈయన గారు వచ్చారు. ఏమంటాడు? తండ్రి కదా, తండ్రి గారు లోపలికి రండి అంట. మరి మొగుడు కదా ఈయన. అవును, అల్లుడు గారు అనాలి కదా. మరి ఓకేరా. ఈ నలుగురికి పెళ్లి కాలేదు అనుకుందాం. అమ్మయ్యా, బతికిపోయాను. ఈ నలుగురు కలిసి ఓ దొంగతనానికి వెళ్ళి బాగా డబ్బులు తెచ్చుకొని బాగా పనిచేసుకున్నారు. అప్పుడు వీళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంటి? డబ్బేగా, డబ్బు సంబంధమేగా. అలాగే మా మధ్య కూడా ఉన్నది డబ్బు సంబంధమేరా. బాగా అర్థమైందా? బాగా అర్థమైంది. ఇంకోసారి ఎప్పుడన్నా నువ్వు వచ్చి మీదే సంబంధం, మీకేమవుద్ది, నువ్వు ఆమెకేమవుతావు, ఆ ముసలోడు మీకేమవుతాడు అని అడుగుతావా? ఇంకోసారి అది వెనక అడిగామంటారా నిన్ను నరుకుతా.
ఆపరేట్ చేయడం రాదు. నన్ను చూడు ఎంత ఫాస్ట్గా నడుపుతాను. ఇటివు. అబ్బా అక్క ఎంత ఫాస్ట్ గా పోతుంది. రేస్కెళ్తే నీకే ఫస్ట్ వస్తుంది. పెద్ద గొప్పలే, నన్నేం నువ్వు ఎక్కిరించక్కర్లేదు. మరి నాకు ఆపరేట్ చేయడం రాదంటున్నా, మరి నీ కారేంటమ్మా నడవట్లేదు? పట్టుకో. చిన్న, నాకు ఫాల్ట్ తెలిసిపోయింది. ఎవరిది? నీదా? కాదు, కార్ది. దీనిది బ్యాటరీ అయిపోయింది. అయ్యో మరెల్లా? అమ్మని కొనమందామా? వద్దురా, నిన్నే వేశాం కదా, అప్పుడే అయిపోయిందా అంటుంది. మరి ఇప్పుడు ఎలా? మరి ఆట ఆడుకుందామా? ఏమాట? తాగుడు మొదలు దా. చా వద్దులే అక్క. ఏ? ఇంత పెద్దింట్లో నువ్వేదో మూల దక్కుంటావు, నిన్ను ఎతికేసరికి తెల్లారిపోతుంది. పోనీ క్యారమ్స్ ఆడదామా? వద్దు, నేను ఆడను. కాయిన్స్ అన్నీ నువ్వే కొట్టొస్తావు, నాకు అసలు ఛాన్సే రాదు. పోనీ రింగాట ఆడదాం రా ప్లీజ్. రింగాట? సర్లే, నా పని అయిపోయినట్టే. నేను ఆడను. ఏ? ఎందుకు ఆడావు? నువ్వు రింగ్ గోడవతలకి శ్రేసి అందం తెమ్మంటావు, అది వెతికి తెచ్చేసరికి నా పని అయిపోద్ది. అమ్మో, నా వల్ల కాదు. పోరా, నేను నీతో ఆడను, కానీ నేను వెళ్ళి చదువుకుంటా. వద్దక్క, కాసేపు ఆడుకుందాం ప్లీజ్. మరేంట్రా, ఏ ఆట అన్నా వద్దంటావు, అన్నిటికి ఏదో ఒకటి చెప్తావు. పోనీ పెయింటింగ్స్ అన్నా వేసుకుందామా? అబ్బా బోర్. నువ్వేమో బొమ్మలు గీస్తుంటే నేనేమో ఎర్రిమో వేసుకుని చూడాలి. నా వల్ల కాదురా బాబు, నువ్వే ఏదో ఒకటి సెలెక్ట్ చెయ్యి. ఏం ఆట ఆడాలి? ఐడియా. ఏంట్రా అది? చెప్పను, నాతో వస్తే చూపిస్తా రా. అబ్బా ఎక్కడికి రా? సస్పెన్స్. బా చెప్పరా. ఇప్పుడు మనం ఒక ప్లేస్ కి వెళ్తాం. అక్కడికి వెళ్తే బోల్డ్ అంత టైం పాస్. అంటే బొమ్మలుంటాయా? సైలెన్స్. సస్పెన్స్ అన్నగా. ఫాలో మీ. వీడేదో కొంప ముంచేటట్టున్నాడు. చిన్న బొమ్మ. హాయ్, పెళ్లి కూతురు బొమ్మ. ఇది తీస్తే నానమ్మ తిడుతుందేమో. వాళ్ళు చూడకుండా తీసుకెళ్దాం. పెళ్లి కొడుకు బొమ్మ ఉందేమో చూడు. ఎంచక్క బొమ్మలు పెళ్లి చేద్దాం. లేదు, ఏం చేద్దాం? ఓ పని చేద్దాం. మొన్న వంశీ బాబాయ్ తెచ్చిన బొమ్మ ఉందిగా, దానికి దీనికి పెళ్లి చేద్దాం. పద. ఏంట్రా అలా దొంగల్లా మెల్లగా వస్తున్నారు? మళ్ళీ ఏం కోత పని చేసి వచ్చారు? మేమేం చేయలేదు. ఏం చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు? మేం భయపడట్లేదు, అలా నటిస్తున్నాం అంతే. ఆహా, నటించింది చాలు గాని ఆ వెనక చేతిలో ఏముందో చూపించు. ఏమీ లేదు. ఏమీ లేదంటూనే వెనక దాస్తావేంటి? తెయ్. మళ్ళీ ఈ బొమ్మ తీసారా? ఒళ్ళు చీరేస్తాను. ఒకసారి చెప్తే బుద్ధి లేదా? అసలు మిమ్మల్ని ఎందుకు తీసావురా? చూడక్క, వాళ్ళు మళ్ళీ బొమ్మ తీశారు. అసలు మన మాట అంటే లక్ష్యం లేకుండా పోతుంది. ఒక్కసారి చిట్ట కొడితే గానీ బుద్ధి రాదు. మీరెళ్ళి ఆడుకోండి అమ్మా, వెళ్ళండి. కరుణ, పిల్లలకి బుజ్జగించి చెప్తారు గాని బెదిరించి చెప్తారా? ఏంటక్క నువ్వు మరీను? పిల్లల్ని ఇలా గారాబం చేస్తే ఇంకా రెచ్చిపోతారు. మనం తప్పు చేసి వాళ్ళని అంటవేంటి కరుణ? మనమేం చేసామక్క? ఇంతకు ముందు వాళ్ళు ఈ బొమ్మను తీసినప్పుడు వాళ్ళని మళ్ళీ తీయొద్దని చెప్పేమే గాని దీన్ని తీసి మనం వేరే చోట పెట్టలేదు. అదే మనం చేసిన తప్పు. పిల్లలకి బొమ్మ కనిపిస్తే ఆడుకోవాలనుకుంటారు. అది వాళ్ళ తప్పు ఎలా అవుతుంది? తప్పు మనది. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకూడదంటే అసలు ఈ బొమ్మని అవతల పారేయాలి. అక్క ఆగు. ఏంటక్క నువ్వు చేస్తున్న పని? ఇది జయంతి బొమ్మ, దీన్ని పారేస్తానంటావేంటి? జయంతి ఇక్కడ లేనప్పుడు జయంతి ఆడుకున్న ఈ బొమ్మ మాత్రం ఇక్కడెందుకు? ఈ బొమ్మ కంటపడితే మామయ్య గారు బాధపడతారు. ఆయన బాధపడేదేది ఇంట్లో ఉండకూడదు.
అదోలాగున్నావు? ఏం లేదన్నగారు. ఏం లేదా, మొహం వాడిపోయి ఉంటే ఏదో జరుగుంటుంది అనుకున్నాలే. బహుశా నేనే పొరపాటు పడి ఉంటా. అంతేలే, నేనే పొరపాటు పడ్డాను. మంచి కళని 10 మందితో కలిసి పంచుకోవాలి, పీడకలని మర్చిపోవాలి. అవునరా, కంటబడ్డ దృశ్యం కన్నీరు పెట్టించేదైతే వెంటనే దాన్ని నీ మనసులోంచి తీసేయి. మీరు చెప్పింది నిజమే అన్నగారు. కానీ అప్పుడప్పుడు గతం ఇలా వెంటాడుతూనే ఉంటుంది. ఆ జ్ఞాపకాల నీడల్లా లోపల కదులుతూనే ఉన్నాయి. తెగిన అనుబంధాలు వదలకుండా వెంటాడుతూనే ఉన్నాయి. ఎప్పుడో జరిగిన సంఘటనల విషాదాల్ని ఇన్ని సంవత్సరాలు గడిచినా మర్చిపోలేకపోతున్నాం. మనకే ఇలా ఉంటే పాపం నాన్నగారు ఎంత బాధపడుతున్నారు. నాన్నగారు పంచే అనురాగాన్ని మనం పంచుకోగలం కానీ ఆయన పడే బాధల్ని మనం పంచుకోలేం. ఆయనకి సంతోషాన్ని పంచుకోవడం తెలుసు కానీ బాధల్ని పంచుకోవటం తెలియదు. మనం కూడా ఆయనలా బాధపడుతున్నామని తెలిస్తే ఆయన అస్సలు తట్టుకోలేరు, భరించలేరు. ఇప్పటి వరకు మనం మన నాన్నగారికి ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు, ఆయన ఏమీ అడగలేదు. ఆయన మనసులోని బాధల్ని, చేదు జ్ఞాపకాల్ని మనం ఎలాగూ చెరపలేం. మనం చేయగలిగిందల్లా ఒక్కటే, మనం పాత్రలుగా ఉన్న ఈ రంగస్థలంలో ఆ పైవాడాడించే నాటకాన్ని ప్రేక్షకుల్లా చూడడమే. ఏంట్రా అలా చూస్తున్నావు? మతిమరుపు అన్నయ్య ఏంటి వేదాంతం మాట్లాడుతున్నాడనే? మరుపు మనిషికి దేవుడిచ్చిన వరంరా. మరుపు అనేదే లేకపోతే ఈ ప్రపంచం ఎప్పుడూ అంతమైపోయి ఉండేది. మరుపులో ఆనందం ఉంది, సుఖం ఉంది. అందుకేరా మర్చిపోవటం అలవాటు చేసుకున్నాను. అలా గతం నుంచి నన్ను నేను దూరం చేసుకున్నాను. నువ్వు కూడా అన్నీ మర్చిపో, సుఖపడతావు. కనీసం మర్చిపోయినట్టు నటించు. అప్పుడే మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళకి సంతోషం. మన బాస్ వస్తున్నాడు రా, మన బాస్ వస్తున్నాడు. ఎవడ్రా నీ బాస్? పెద్దానికి ఏదో బిల్డప్ ఇచ్చా అంటే గుడ్లు పీకెత్తా. ఒరే బాస్ తో చెప్పి నిన్ను చెప్తే ఏం చేస్తా రాడు నువ్వును. మనం ఉన్నదే జైల్లో. మహా మారితే ఈ జైలు నుంచి మారుతారు. దానికి మనం ఎంత, మన లెవెల్ ఎంత? ఇంతకీ ఎవడ్రా నీ బాసు? నమస్తే బాసు. నమస్తే బాసు. ఏంటి బాసు, ఫేసులో కొత్త కళ వచ్చినట్టుంది. పుట్టినరోజా? కాదు, కలిసి వచ్చిన రోజు. ఎరా మీ బాస్ ఎవడన్నావు? మరి బాసుని చూడగానే అలా అటెన్షన్ అయిపోయి టెన్షన్ పడిపోతున్నావేంట్రా? నువ్వు ఊరుకోవా బాబు. బాస్ అంటే ఎవడో అనామకుడు అనుకున్నాను. పని బాబు అని చెప్పొద్దు. పని బాబు, మనం జైల్లో ఉన్నామా ఊళ్ళో ఉన్నామా? ఏంటి మాయా? ఆరిపోయిన బీడీలో ఉండేవాడి సీమ చుట్లా దగదగలాడిపోతున్నావు ఏంటి కదా? ఋతువులు మారాయి, కాలం అనుకూలిస్తోంది. త్వరలోనే చినుకు పడుతుంది. మళ్ళీ నా బతుకు చిగురిస్తుంది. ఒక ముక్క అర్థమైతే నీ చెప్పించు. ఆ మాట్లాడేదో తెలుగులో మాట్లాడినా బాగుండేది. రాసులు గతులు తప్పాయి. ఇక్కడ ఈ జైల్లోకి వచ్చి పడ్డాను. మళ్ళీ రాసులు తిరగబడ్డాయి. నా బతుకు మారింది. అందుకు నాందిగా ముందు ఈ సెటప్, తర్వాత మారుద్ది మన గెటప్. ఆగు బాసు, బుర్ర కొంత ఎక్కింది కొంత ఎక్కలేదు. అంతెందుకు బాసు, ఒక్క ముక్కలో చెప్పు. నువ్వు ఇక్కడ జైల్లో మహారాజు గారి బావమరిదిలా ఎలా తయారయ్యావు? అందుకు జైలు బాబాయిలు ఎలా ఒప్పుకున్నారు? దీంట్లో ఉన్న మతలబ్బేంటి? పిచ్చోడా, ఈడ జైల్లో మీ ముందు నేను బుక్కా పక్కీర్లా తిరుగుతున్నా, బయట నేను ఢిల్లీకి నవాబున్రా. వీళ్ళు నన్ను జైల్లో పెట్టగలిగారు కానీ నా స్నేహితుల్ని, నా పరపతిని, నా డబ్బుని వీళ్ళు జైల్లో పెట్టగలరంట్రా? పెట్టలేరు. ఏదో మీ అందరి అదృష్టం కొద్దీ నేను ఈడకొచ్చి పడ్డాను గాని. ఆహా, లేకపోతే తిహార్ జైల్లో పడేవాడుగా. నా అంతటోడు మీతో కలిసి జీవితాన్ని పంచుకుంటున్నాడంటే ఈడు జైల్లో. చెప్పండి, అది మీ అదృష్టం కాదంట? అవునవును. నాలాంటి గొప్పోడు మీ అందరితో పాటు ఈ జైల్లో పడి ఈ ఖైదీ బట్టలు వేసుకుని మహారాజు మారువేషంలో తిరిగినట్టు తిరగడం
నా స్నేహితుడికి నచ్చలేదు. ఆయన ఎవరు? చంబల్ బందిపోట? ఐ! ఆయన సెంట్రల్ మినిస్టర్. యోగేంద్ర, మనకో గుడ్ న్యూస్ రా. ఏమైంది డాడీ? ఈ దెబ్బతో ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గారికి నోకలు సెల్లిపోతాయి. మన గాతుల నిండా ధాన్యం రాసులు పేరుకుపోతాయి. ఇన్నాళ్లుగా ఈ గ్రామానికి తనే ధర్మరాజులా ఎలిగిపోతున్న ఆ హరిశ్చంద్ర ప్రసాద్ అనే దీపం ఆరిపోబోతుంది. మన కంచు కాగడ ఎలగబోతుంది. ఇంకా ఈ జనాన్ని కాల్చుకు తినొచ్చు. అప్పుడు ఈ గ్రామం మొత్తం మన పిడికిల్లోకి వస్తుంది. అప్పుడు కోడి మెడ ఇరిసేసినట్టుగా వాళ్ళ మెడ కొరికేసి నవిలేయచ్చు. కూతురు కుసుమ, పెళ్ళం జానకి, రండి రండి రండి, మీకు శుభవార్త చెప్తాను. రండి రండి. వాట్ డాడీ? నీకో శుభవార్తమ్మా, అదే గుడ్ న్యూస్. శుభవార్త ఏంటది? అవునమ్మా, నువ్వు ఎప్పటి నుంచో కారు కొండాడి అని అడుగుతున్నావు కదా. తొందరలోనే నీకు 4 చక్రాల కారు కొని పెడతా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. మరి ఏం కావాలో అడుక్కోండిరా. నాకు ఎప్పటి నుంచో సెలవు కళ్ళద్దాలు ఎట్టుకోనుంది బాయ్ గారు. కొండ ముచ్చులో ఉంటావు, నీకెందుకు రా నల్ల కళ్ళద్దాలు? కొత్త రకం కత్తులు కత్తెరలు కొని పెడతాలే. మరి నీకేం కావాలరా? వైగారు నేను ఎండలో తిరుగుతుంటే నల్లగా అయిపోతున్నాను. ఒక గొడుగు కొని పెట్టివ్వండి వైగారు. నువ్వు పెద్ద తెల్లదొరవని నల్లబడిపోతాడండి మసి బొగ్గు నాయాల. నీకు కొత్త రకం బొగ్గులు పెట్టుకొని పెడతాను. అయ్యా, మరి ఈ శుభ సందర్భంలో నాకేం కొని పెడతారు? వెండి పళ్ళెమా, దీపం కుందా, కుంకుమ భరినే? అయ్యని నీకెందుకు? నీకు 4 కేజీలు విభూతి పండు కొని పెడతా. జీవితాంతం రాసుకుని తిరుగుతుగా అన్నట్టు జానకి, కట్టుకున్న పిల్లాన్ని నిన్నే అడగడం మర్చిపోయినే. నీకేం కావాలో అడుగు. నువ్వు అడగవు గానీ నీకే నేను పెద్ద వడ్డాణం చేయించేస్తా. అంత బరువు నేను మోయలేను, కానీ ఉన్న పసుపు కుంకాలు ఓడకుండా చూడండి, అంతే చాలు. ఏంటి ఆ మాటలో? ఒళ్ళు కొవ్వెక్కిందా? మీరెన్ని మాటలైనా చెప్పండి, అందరికీ సహాయం చేసి ఆ మంచి మనిషి చావుకోవడం మనకు క్షేమం కాదండి. వారి జోలికి పోతే నష్టపోయేది మనమే. నోరు మొయ్యవే. నా తిండి తింటూ, నా బట్ట కడుతూ నా శత్రువును సపోర్ట్ చేస్తావా? పైగా నా అన్నేసిన ప్లాన్ ని శాపనార్థాలు పెడతావా? ఇంకోసారి ఇలా మండోదరి మాటలు మాట్లాడితే చంపి పాత్రేస్తాను. పో లోపలికి పో. యోగేంద్ర, నాన్న, మీ పెదనాన్న ప్లాన్ వేశాడంటే అది అక్షరాలా జరిగి తీరుతుంది. అన్నా, చెంగన్న తప్పించుకుపోయాడు. చెంగన్న, నా కల నిజం చేయాలి. విజయోస్తు. క్షేమంగా వెళ్ళి శుభవార్తతో తిరిగిరా. నా కల నిజం చేయాలి. తీసుకో. ఇది తీసుకొని చిన్న పని చేసి పెట్టు.